హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను మీకు రాగి పాలతో హల్వా చేసి చూపిస్తున్నాను. దీని తయారీ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం రాగుల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా మనం రాగుల్ని తీసుకుని శుభ్రంగా చేసుకుని నీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. దీన్ని కప్పు మెజర్మెంట్తో చెప్తాను. నేను 2 కప్పులు రాగులు తీసుకున్నానండి. అలాగే 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇప్పుడు ఈ రాగుల్ని నైట్ అంతా నానబెట్టి నేను తీసుకున్నానండి. ఇది పచ్చి కొబ్బరి కలిపి తగినన్ని నీరు చేర్చి నేను మిక్సీలో ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. వీటి నుంచి మనం పాలను తీసుకోవాలి. అంటే ఏం లేదు, ఫిల్టర్ చేసుకోవటం అనమాట. ఇలా నేను స్ట్రైనర్లో వేసుకుని వీటిని ప్రెస్ చేస్తూ ఇలా చిక్కటి పాలు తీస్తున్నానండి. ఇలా ఇందాక గిన్నెలో చూపించినవి అన్నీ ఇలా మనం పిండుకున్నాక ఈ పిప్పు ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది 2-3 సార్లు రిపీట్ చేసుకోవాలండి. మీరు స్ట్రైనర్ వద్దనుకుంటే ఏదైనా కాటన్ క్లాత్ అయినా తీసుకుని ప్రెస్ చేసుకుంటూ ఇలా పాలను తీసుకోవచ్చండి. ఈ పిప్పి కూడా వేస్ట్ అవ్వదండి. దీన్ని మనం ఎండలో పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకుంటే మనం జావల్లో వాటిలో వాడుకోవచ్చండి. ఇప్పుడు నేను 2-3 సార్లు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత పాలు ఇలా వచ్చాయి. వీటిని మనం స్టవ్ మీద కళాయిలో పోసుకుంటున్నానండి. ఇందులో చిటికెడు సాల్ట్ వేసాను. తర్వాత 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇందులోని 2 కప్పులు రాగులు, 2 కప్పులు పచ్చి కొబ్బరికి మనం 2 కప్పులు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్లోగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో పెట్టుకోవచ్చండి. మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగు నుంచి మనకి అడుగంటేస్తా అంటే గట్టిపడిపోతూ ఉంటుంది హల్వా అనేది. సో మనం స్టవ్ దగ్గర నుంచుని కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండగా కొద్దిసేపటికి మనకి ఇలా అవుతుంది. సో ఇది కొంచెం ఉండలుగా ఉంది కదా, ఏమవుదండి. దీన్ని బాగా మనం ఇలా మిక్స్ చేస్తూ పోతే కొద్దిసేపటికి ఆ ఉండలు అనేది మెత్తగా సాఫ్ట్ అయిపోయి హల్వా లాగా వస్తుందండి. ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ స్పీడ్గా ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారా, కొద్దిసేపటికి ఇలా ఉండలన్నీ పోయి మనకి హల్వా లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్తో నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంత వేసినా హల్వాలో అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే 2 టేబుల్ స్పూన్లు 2 సార్లుగా వేస్తున్నాను. ఒకసారి వేసి బాగా కలిపాక కొద్దిసేపు ఇలా కలిపిన తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ హల్వా అనేది కళాయి నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా మనం కలుపుతూ దగ్గర పడేలా చేసుకోవాలండి. ఈ పాలతో చేస్తున్నాం కాబట్టి రాగి పాలతో చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి స్వీట్ కావాలనిపించినప్పుడు, తినాలనిపించినప్పుడు మనం వేరే కాకుండా ఇలా హెల్తీగా రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చండి. చూసారా, ఇప్పుడు హల్వా అనేది సపరేట్ అయిపోతుంది గిన్నె నుంచి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెయ్యి రాసిన ప్లేట్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, లేదా బటర్ పేపరు ట్రేలో వేసుకొని నేను సర్దుతున్నాను. ఇందులో మీరు ప్లేట్కి నెయ్యి రాసి కూడా వేసుకోవచ్చండి. ఇందులో నేను ఈ హల్వా అంతా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కనుంచేస్తే మనకి హల్వా అనేది గట్టిపడిపోతుందండి.
ఇష్టమైన వాళ్ళు పైన నట్స్ అనేవి వేసుకోవచ్చండి. ఒక 1 అవర్ తర్వాత హల్వా అనేది గట్టిపడింది. మనం ఇప్పుడు చాకుతో మనకి కావాల్సిన షేప్లో అనేది కట్ చేసుకోవాలి. ఇది రోజుకి 2 పీసులు పెట్టినా పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. స్వీట్ అని మనం బిస్కెట్స్ అవి పెట్టే బదులు కొంచెం రాగులు నానబెట్టుకుని ఇలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని. చాలా హెల్తీ రెసిపీ. ముసలి వాళ్ళు కూడా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో వాళ్ళకి కూడా తినడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఈ పీసెస్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంతో స్పంజీగా సాఫ్ట్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.